ఎవరైనా తదనంతరం తర్వాత వాళ్ళ యొక్క మ్యూచువల్ ఫండ్స్ని మీకు ట్రాన్స్ఫర్ చేశారా? సో ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కడైతే మీరు మ్యూచువల్ ఫండ్స్ని ఇన్హెరిట్ చేసుకున్నారు ఇంకొకరి దగ్గర నుంచి, అండ్ వాటి మీద నేను ఎటువంటి ట్యాక్స్ని చెల్లించాల్సి ఉంటుంది అనే క్వశ్చన్ మీలో కానీ ఉన్నట్టయితే ఈ షార్ట్ని పూర్తిగా లాస్ట్ వరకు చూసేయండి. ఎప్పుడైతే మనం మ్యూచువల్ ఫండ్స్ని ఇన్హెరిటెన్స్ రూట్ ద్వారా తెచ్చుకుంటామో ఆ రోజుని, ఆ డేట్ని ఎప్పుడైతే అది ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని ట్రాన్స్మిషన్ అని చెప్తాం. ట్రాన్స్మిషన్ అయిన రోజే మనకి ట్యాక్స్ అనేది వర్తించదు. ట్రాన్స్మిషన్ అయిన తర్వాత మనం ఆ ఫండ్స్ని తీసుకున్న తర్వాత, యూనిట్స్ని తీసుకున్న తర్వాత ఎప్పుడైతే దాన్ని అమ్మాలి అని అనుకుంటామో అప్పుడే మనకి ట్యాక్స్ అనేది అప్లై అవుతుంది. సో ఇది ఎలా అప్లై అవుతుంది? మొట్టమొదటి మనం హోల్డింగ్ పీరియడ్ అనేది కనుక్కోవాలి. హోల్డింగ్ పీరియడ్ అనేది మనం సరాసరి ఒరిజినల్గా ఇన్వెస్టర్స్ ఏ డేట్లో అయితే కొన్నారో ఆ డేట్ నుంచి ఏ డేట్ వరకు అమ్మడానికి మనం చూస్తున్నామో ఆ మధ్య పీరియడ్ని హోల్డింగ్ పీరియడ్గా తీసుకోవాలి. ఉదాహరణకి మీ తల్లిదండ్రులు ఈ మ్యూచువల్ ఫండ్స్ని 2015లో కొనుగోలు చేసిన తర్వాత మీ పేరున ట్రాన్స్మిషన్ అనేది 2026లో చేశారు. సో 26లోనే మీరు కూడా అమ్మేశారు అని అంటే మీరేమంటారు? 2026లోనే నాకు ఇచ్చారు, 2026లోనే అమ్మాను కాబట్టి ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12 months కన్నా తక్కువ అంటారు. కానీ అలా కాదు. హోల్డింగ్ పీరియడ్ అనేది ఈ కాలంలోని 2015 నుంచి మొదలవుతుంది. సో ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద క్లాసిఫై అవుతుంది. మీకు ట్రాన్స్ఫర్ అయిన, ఇన్హెరిట్ అయిన మ్యూచువల్ ఫండ్ కేటగిరీ కానీ ఎక్కువగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ స్టాక్స్లో కానీ 65% కన్నా ఎక్కువగానే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోని మనం ఇంకొక గ్రాండ్ ఫాదరింగ్ అనే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని తెలుసుకోవాలి. మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న మీకు వచ్చిన ఈ యూనిట్స్ కానీ 31st January 2018 కన్నా ముందే వచ్చినట్టయితే 31st January 2018 వరకు ఏదైతే గెయిన్స్ అప్లై అవుతుందో అది ట్యాక్స్ ఫ్రీ కింద వస్తుంది. దీని తర్వాత మనం హోల్డింగ్ పీరియడ్ని చెక్ చేసుకోవాలి. 12 months కన్నా ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అది కూడా 1,25,000 దాకా ఒక సంవత్సరంలో ఎగ్జంప్షన్ పొందుతారు. దానిపైన ఉండే ఏదైతే గెయిన్స్ ఉన్నాయో 12.5%లోని ట్యాక్స్ అవుతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ 12 months కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ మీకు డైరెక్ట్గా 20% ఫ్లాట్ ట్యాక్స్ రేట్ అనేది అప్లై అవుతుంది. థ్యాంక్ యూ.